వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సైక్లోన్ అప్డేట్స్లో భాగంగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం మెంధా కాకినాడకి సమీపిస్తోంది, కాకినాడ దగ్గరికి సమీపిస్తోంది అనేది ఐఎండీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బులెటిన్ అప్డేట్. తీవ్ర తుఫానుగా బలపడింది. ఈ రాత్రి సాయంత్రం 8 నుంచి 7 నుంచి కూడా రాత్రి 10 లోపులో ఎప్పుడైనా సరే తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాల సూచన అనేది ఐఎండీ చెప్పింది. కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వేస్తాయని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ మైక్ అనౌన్స్మెంట్స్ ఇవన్నీ చేస్తోంది. మారుమూల గ్రామాలకు సైతం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తీసుకుని వస్తున్నారు. సురక్షితంగా ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలి, ప్రమాదం లేనటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్నవాళ్ళు అందులోనే ఉండండి, దయచేసి బయటికి రావద్దని మాత్రం స్పష్టంగా చెప్తోంది. సో 190 కిలోమీటర్ల దూరంలో కాకినాడకి కేంద్రీకృతం ఉంది. మచిలీపట్నానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం బులెటిన్ రిలీజ్ చేశారు. సో భారీ వర్షాలు, అతి తీవ్రంగా గాలులు వేస్తాయని చెప్పారు. భారీ వర్షాలు అత్యంత భారీగా కురిసేటువంటి అవకాశం ఉంది కొన్ని చోట్ల అని కూడా చెప్తున్నటువంటి అంశం. అవసరమైతే తప్ప, దయచేసి అవసరం అయితే అని కూడా కాదండి, ఎక్స్ట్రీమ్లీ అవసరమైతే తప్ప, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప దయచేసి ఎవరు కూడా ఇళ్ళు వదిలి బయటికి రావద్దు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ ఒక్కరిని కూడా కోల్పోవడానికి రాష్ట్రం సిద్ధంగా లేదు. ఇళ్ళు కోల్పోయామా కట్టుకోవచ్చు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇళ్ళు కోల్పోయినా కట్టుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళీ పోగేసుకోవచ్చు. ప్రభుత్వం ఉంది, మళ్ళీ అందరం కలిసి చేయి కలుపుదాం, మళ్ళీ ఒకసారి ముందుకు అడుగేద్దాం, తప్పేమీ లేదు. కానీ మనలో ఒకళ్ళు పోతున్నారు, ఒకళ్ళు విడిచి వెళ్ళిపోతారు అంటే నిజంగా చాలా బాధాకరం. ఒక్క ప్రాణం కూడా పోకుండా మనం గమనించుకుని ఉండాలి అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్పేటువంటి మాట. సో ఆర్టీజీఎస్ ఏదైతే ఉందో, రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ఏదైతే ఉందో, అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యవేక్షిస్తున్నారు, ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరికి హాట్లైన్లు అందుబాటులో ఉన్నారు. అలాగే ఏవైతే ఎమర్జెన్సీ నెంబర్స్ ఇచ్చారో ప్రతి ఒక్కటి యాక్టివ్గానే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కాల్స్ వెళ్తున్నాయి, ఎక్కడికక్కడ సమాచారం అందుతోంది, పర్యవేక్షణ చేస్తున్నారు, చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి మీద కనీసం కునుకు లేకుండా ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క విఆర్ఓ, ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఒకరికొకరు సహకరించుకుందాం, విపత్తుని ఎదుర్కొందాం, ఇదే మన స్లోగన్ అయి ఉండాలి. ఏదో స్టూడియోలో కూర్చొని చెప్తున్నావు కదా పవన్, నీకేం పోయింది అంటే, ఇక్కడ కూడా పరిస్థితులు ఏం బాగాలేదండి. ఇక్కడ కూడా భారీ వర్షాలు మాకు చూసారుగా, మాట్లాడితే కరెంటు పోతుందండి. స్టూడియోలో ఉండి కూడా మాట్లాడితే కరెంటు పోతుంది. సో దయచేసి ప్రజలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి సహాయకరంగా ఉండండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారో అనేది తర్వాత విషయం. మనకేం చేసుకున్నాం అనేటువంటిది, మనతో ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేసుకున్నాం అనేటువంటిది, అందరూ కలిసి ఏం చేసాం అనేది ఇక్కడ ప్రధానంగా పట్టించుకోండి. సో దయచేసి బయటికి ఎవరు వెళ్ళొద్దు. పిల్లలు, వృద్ధులు, వీళ్ళెవ్వరిని కూడా బయటికి వెళ్ళనివ్వద్దు. ఇంకొక చిన్న సబ్మిషన్, తప్పుగా అనుకోను అంటే మాత్రం ఒక మాట చెప్తాను నేను. మనకి ఈ స్ట్రీట్ డాగ్స్, వీధి జంతువులు ఇవన్నీ ఉంటాయి మనకి. దయచేసి వాటిని మన ఇంటి అరుగు మీదో లేదంటే చూరు దగ్గరో అక్కడ ఉన్నాయనో దయచేసి వాటిని కొట్టడాలు, తరివేయడాలు చేయకండి. అవి కూడా మనతో ఉండేటువంటి ప్రాణాలే. ఈరోజు మనం చూపించేటువంటి ఒక చిన్నపాటి ప్రేమే రేపొద్దున మన మీద అచంచలమైనటువంటి నమ్మకాన్ని వాటికి కలిగిస్తుంది. డెఫినెట్గా మనకంటూ తోడుంటాయి. చాలామందికి మాట నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు అది. కానీ కొంతమందికి మాత్రం, ఎందుకంటే ఒకవేళ స్పేస్ ఉండి చిచ్చి వద్దు మనకి అనుకునేటువంటి ఆలోచన ఉంటే దయచేసి, ఇది ప్రకృతి విపత్తు, అవి కావాలని చెప్పి ఇంట్రూడ్ అవ్వట్లేదు మన ఇళ్లలోకి, ఇంకో దాంట్లోకి తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టండి, కిచెన్లో పెట్టండి అని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ మన పెరల్లో, మన చూరు దగ్గర, మన అరుగు మీద, లేదా మన కార్ షెడ్ దగ్గర, ఇలాంటి చోట దయచేసి వాటిని కొట్టేటువంటి ప్రయత్నాలు ఇవి చేయకండి. చాలా భయభ్రాంతులకు గురయ్యి ఉంటాయి. మనకంటే మాటలు వచ్చు కాబట్టి పక్క వాళ్ళని ఓదార్చగలుగుతాం, కానీ వాటికి అలాగ లేదు కదా. సో ఇది ఒక చిన్నపాటి రిక్వెస్ట్ కింద మాత్రమే తీసుకోండి, తప్పుగా మాత్రం భావించవద్దు. సో జాగ్రత్తగా ఉండండి. ఇంకా అప్డేట్స్ చెప్పలేను, ఏ టైంకి వస్తాయి రావు అనేది చెప్పలేను. డెఫినెట్గా ప్రభుత్వం ఇచ్చేటువంటి రేడియో అప్డేట్స్ మాత్రమే ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటువంటి మొబైల్ అప్డేట్స్ తప్పితే వీడియోల్లో అప్డేట్స్ అనేవి దయచేసి ఎక్స్పెక్ట్ చేయడం కొద్దిగా తగ్గించండి. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతి అప్డేట్ ఇవ్వడానికి బర్డ్ మీడియా సాయశక్తిలా ప్రయత్నిస్తుంది. ప్రజలకు అండగా ఉండడానికి తప్పకుండా మేము ఉంటాం. చూసినందుకు ధన్యవాదాలు. కీప్ వాచింగ్ బర్డ్ మీడియా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.